గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఏందంటే వీడియో నెంబర్ 23, 24 అనుకుంటాను. దీంట్లో మనం ఏం చేస్తామంటే ఎండోమెంట్ పాలిసీలు 3 పాలిసీల గురించి చెప్పాను. అయి మొత్తం ఆన్ బాండ్ గ్యారంటీ పాలిసీస్ అన్నమాట. అంటే మనం ఎంత కడుతున్నాము, ఎన్ని ఇయర్స్‌కి, ఎంత కావాలి, ఎంత రావాలి, ఇన్స్యూరెన్స్ కవరేజ్‌లు, బీపీఆర్ రైడర్ ఇవన్నీ ఉంటాయి. అక్కడ కనిపించేది చెప్తే సరిపోతుంది. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఏందంటే మనకి సేమ్ ఆన్ బాండ్ గ్యారంటీ కాకుండా నాన్ గ్యారంటీ పాలిసీలల్లా మనకి ఏమున్నాయి? ఎండోమెంట్ పాలిసీలు ఏమున్నాయి? దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూద్దాం ఈరోజు. ఓకేనా? సిద్ధి యాప్ ఓపెన్ చేసుకోండి. ఎందుకు ఇట్లా వస్తుందిరా? హ్మ్. ఈ విధంగా సిద్ధి యాప్ అనేది ఓపెన్ చేసుకోండి. చాలా అప్డేట్స్ జరుగుతూ ఉన్నాయి. మీరైతే డే బై డే అప్డేట్ చేస్తూ ఉండండి యాప్‌నైతే. ఈ విధంగా క్విక్ కోడ్స్ సేవింగ్ సొల్యూషన్స్ దీంట్లో మనకి నాన్ పార్టిసిపేటింగ్ పాలిసీస్ ఉంటాయి. పార్టిసిపేటింగ్ పాలిసీస్ ఉంటాయి. గ్యారంటీడ్ పాలిసీస్ ఉంటాయి. దాంట్లో మళ్ళీ ఎండోమెంట్ పాలిసీస్ ఉంటాయి. రెగ్యులర్ ఇన్‌కమ్ పాలిసీస్ ఉంటాయి. ఎండోమెంట్ పాలిసీలలో మనకి ఆన్ బాండ్ గ్యారంటీ పాలిసీలు, గ్యారంటీడ్ రిటర్న్ ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది చెప్పాను. ఫార్చ్యూన్ గ్యారంటీ అనే పాలిసీ చెప్పాను. స్మార్ట్ ఇన్‌కమ్ ప్లస్ అనే పాలిసీ కూడా చెప్పాను. ఈ 3 పాలిసీస్ ఆన్ బాండ్ గ్యారంటీ ఎండోమెంట్ పాలిసీలు గుర్తుపెట్టుకోండి. దీంట్లో బీపీఆర్ రైడర్ ఉంటుంది. మిగతా రైడర్స్ యాడ్ చేసుకోవచ్చు. రూ. 1,00,000 పైన ప్రీమియం ఉన్నట్లయితే టర్మ్ బూస్టర్ రైడర్ కూడా యాడ్ చేయొచ్చు. పీటీని, ప్రీమియంని కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్‌ని బట్టి ఫ్యూచర్‌లో ఎన్ని ఇయర్స్‌కి ఎంత అమౌంట్ కావాలి అనే దాన్ని బట్టి మనం ఈ 3 పాలిసీలలో ఏది బెటర్‌గా ఉంది అనేది మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. దీంట్లో మనకేందంటే ఆహ్, సేవింగ్ సొల్యూషన్స్‌లో గాకుండా శుభ్ సొల్యూషన్స్‌లో శుభ్ ముహూర్త్ అనేది ఒకటుంటుంది పాలిసీ. ఇది ఏందంటే ఎండోమెంట్ పాలిసీయే కాపోతే నాన్ గ్యారంటీ. ఇక్కడ జూడండి. 2 పాలిసీలు ఎఫ్‌జి సెక్యూర్ స్మార్ట్ ఫ్యూచర్ ప్లస్ అని ప్యూర్ యూలిప్ పాలిసీ. ఈ 2 దాన్లల్ల మనకి రిటర్న్స్ అనేవి వస్తాయి. క్యాపిటల్ గ్యారంటీ 12 ఇయర్స్ కట్టిన డబ్బులు రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఆప్షన్ ఉంటుంది. మెచ్యూరిటీ అమౌంట్ కింద. ఇంకోటేందంటే గ్రోత్ ఆఫ్ కార్పస్ త్రూ మార్కెట్ లింక్డ్ రిటర్న్స్. సేమ్ పరమరక్షక్ లాగా మార్కెట్ రిలేటెడ్‌గా రిటర్న్స్ గూడా వస్తాయి. ఇంకోటేందంటే త్రూ పార్షియల్ విత్‌డ్రావల్ ఆఫ్టర్ 5 ఇయర్స్. 5 ఇయర్స్ తర్వాత సేమ్ పరమరక్షక్‌లో ఉన్నట్టు మనకి పార్షియల్ విత్‌డ్రా సిస్టమాటిక్ విత్‌డ్రావల్ ఆప్షన్ గూడా ఉంటుంది. పీపీటీ అనేది ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. టాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇంకోటేందంటే ఎఫ్‌జి సెక్యూర్ ప్లస్ షుబ్ ఫ్లెక్సీ ఇన్‌కమ్. ఇది గూడా క్యాపిటల్ గ్యారంటీ ఉంటుంది. ఎండ్ టు ఎండ్ వెల్త్ క్రియేషన్ ఉంటుంది. టైమ్‌లీ ప్రొసీజర్ మీట్ మైల్‌స్టోన్స్, టాక్స్ బెనిఫిట్స్. దీంట్లో 2 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఆప్షన్ గురించి రోజు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇది కీ ఫ్యూచర్స్ అన్నమాట. ఓకేనా? ఇదొక్కసారి చూసుకోండి. స్క్రీన్‌షాట్ తీసుకొని. క్లోజ్. బ్రోచర్ కావాలంటే బ్రోచర్ మనం తీసి పంపేయచ్చు. మిస్టర్ మొబైల్ నంబర్, మెయిల్ ఐడీ, డేట్ ఆఫ్ బర్త్, జెండర్. ఇది గూడా ప్రపోజల్ సేమ్ యాజ్ ఇన్సూరెన్స్ ఫ్లెక్సీ ఇన్‌కమ్ ప్లాన్. దీంట్లో 2 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్‌ది తీసుకుందాం ఈరోజు. ఫార్చ్యూన్ ఫ్యూచర్ సెక్యూర్
లిమిటెడ్ పే ఉంటుంది. 12 ఇయర్స్ పేమెంట్. పాలసీ టర్మ్ 15 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ వరకు ఉంటుంది. 50 ఇయర్స్ వరకు వస్తుంది. దీంట్లో మనకొక 25 ఇయర్స్ లేదు 30 ఇయర్స్ పెట్టుకుందాం. రేపేందంటే అన్ని పాలసీలకు సంబంధించిన క్యాలిక్యులేషన్స్ అన్నీ వెరిఫై చేద్దాం. దీంట్లో గ్రిప్పులో లక్ష రూపాయలు పెడితే ఏది బెటర్‌గా ఉంటుంది. దీంట్లో బీపీఆర్ ఇంటర్నల్‌గా ఉంటుంది. అది వేరే విషయం. ఇక్కడ రూ. 1,00,000 ప్రీమియం పెడదాం. ఇక్కడ చూడు. చిల్డ్ మ్యారేజ్, వెల్త్ క్రియేషన్ ఏదో ఒకటి స్పెసిఫిక్ రీజన్. ప్రీమియం పేమెంట్ ఆప్షన్ రెగ్యులర్ పే ఉంటుంది. లిమిటెడ్ పే ఉంటుంది. ఓకేనా? రెగ్యులర్ పేనే తీసుకుందాం. ఇది క్లియర్ కదా? పాలసీ కాంబినేషన్‌లో ఫార్చ్యూన్ గ్యారంటీ సెక్యూర్, స్మార్ట్ ఫార్చ్యూన్ ప్లస్ అనే పాలసీలు తీసుకున్నాము. సబ్‌ప్లాన్ ఫ్యూచర్ సెక్యూర్ అనే పాలసీ ఉంది. లిమిటెడ్ పే చిల్డ్రన్ మ్యారేజ్ గురించి పాలసీ తీసుకున్నాము. రెగ్యులర్ పే 12 ఇయర్స్ పేమెంట్ ఆప్షన్. పాలసీ టర్మ్ 30 ఇయర్స్. బెనిఫిట్ ప్రొటెక్షన్ రైడర్ ఇంటర్నల్‌గా ఉంటుంది. మనం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? రూ. 1,00,000 ప్రీమియం యాన్యువల్లీ రెగ్యులర్ పేమెంట్. కంటిన్యూ. ఇది మనకి మ్యూచువల్ ఫండ్ రిలేటెడ్‌గా రిటర్న్స్ కూడా వస్తున్నాయి కదా! దానికి సంబంధించింది స్లైడ్ వస్తుంది. ఏదన్నా ఒకటి సెలెక్ట్ చేసుకొని 100% పెట్టుకోవాలి. కంటిన్యూ. 2 స్టెప్పులల్లో వస్తుంది. మనకి కింద చాలా పీడీఎఫ్‌లు వచ్చినాయి. దాని గురించి రేపు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి చూస్తాను. ఇదొక్కటి ఫైనల్‌గా అయితే ఇదొక్కటి చూడండి మీరు. ఇక్కడ టాటా ఏఐఏ శుభ్ సొల్యూషన్స్ అనే పాలసీ బెనిఫిట్ ప్రొటెక్షన్ రైడర్ ఇంటర్నల్‌గా ఉంటుంది. ఇక్కడ చూడండి సింగిల్ లైఫ్ ఎఫ్‌జీ సెక్యూర్ ప్లస్ స్మార్ట్ ఫార్చ్యూన్ ప్లస్ యాన్యువల్లీ 35 ఇయర్స్ మేలు, 12 ఇయర్స్ పీబీటీ, 30 ఇయర్స్ పాలసీ టర్మ్, సమ్ అష్యూర్డ్ 15,63,000 ఉంటుంది. 1,00,000 రూపీస్ ప్రీమియం కడుతుండు. 1,05,942. ఈ 5,942 అనేది బీపీఆర్ రైడర్‌కి. ఓకేనా? కింద. ఇంకోటి ప్రొడక్ట్ మిక్స్. అంటే మన దగ్గర ఏ పాలసీలు ఉన్నాయి, దాంట్లో నుంచి వచ్చే బెనిఫిట్స్ ఏమున్నాయి, పీపీటీ, పీటీ అనేది ఇక్కడ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. ఇక్కడ ఫస్ట్‌ది ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ప్రొడక్ట్ టాటా ఏఐ ఫార్చ్యూన్ గ్యారంటీ సెక్యూర్. మనకి రెగ్యులర్ ఇన్‌కమ్ పాలసీ ఉంది కదా! సెక్యూర్ ఇమ్మీడియేట్ ఇన్‌కమ్ పాలసీ ఉంటుంది. ఆప్షన్ ఉంటుంది కదా! రూ. 1,00,000 కడితే 40,000 రిటర్న్ వస్తుంటాయి చూడు అదే అన్నమాట. 12 ఇయర్స్ కడుతున్నాడు. 30 ఇయర్స్ ఉంటుంది. దీంట్లో 12,00,000 ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. ఓకేనా? ఫస్ట్ ఇయర్ ప్రీమియం ఇంక్లూడింగ్ జీఎస్టీ రూ. 1,10,709 వస్తుంది. దీంట్లో ఇంటర్నల్‌గా రూ. 1,00,000 కట్టడం వల్ల 40,000 మనకి రిటర్న్ వస్తుంటది కదా! 40 అంటే 33,000 రిటర్న్ వస్తూ ఉంటది. ఆ 33,000 ఇక్కడ ఇండివిడ్యువల్‌గా మెన్షన్ చేశాడు. దీనికి చూస్తున్నట్లయితే ఇక్కడనేమో మనకు 12 ఇయర్స్ కట్టి దీంట్లో పాలసీ టర్మ్ కంప్లీట్ అయిపోతుంది. పేమెంట్ టర్మ్ కంప్లీట్ అయిపోతుంది. కానీ మనకి ఎఫ్‌జీ సెక్యూర్ లేనిది రెగ్యులర్‌గా డబ్బులొస్తూ ఉంటాయి గదా! 40% అంటే 33,000 వస్తూ ఉంటుంది. ఆ 33,000 గూడా ఇక్కడ పీపీటీ కింద కన్వర్ట్ అయింది. పీటీ గూడా 33,000 ఉంటుంది. 30 ఇయర్స్ ఉంటుంది. 30 ఇయర్స్ ప్రీమియం పేమెంట్ టర్మ్ 30 ఇయర్స్ ఉంటుంది. పాలసీ టర్మ్ 30 ఇయర్స్ ఉంటుంది. 33,000 కట్టినందుకు గాను నీకు అడిషనల్‌గా ఇంకా 3,63,000 ఇన్సూరెన్స్ కవరేజ్ గూడా ఉంటుంది. ఈ ఇన్సూరెన్స్ కవరేజ్ 2 కాలిక్యులేషన్ చేస్తే 15,63,000 ఇన్సూరెన్స్ కవరేజ్ వస్తుంది. ఇంటర్నల్‌గా మనం కట్టేది రూ. 1,00,000. ఆ రూ. 1,00,000 ఫార్చ్యూన్ గ్యారంటీ సెక్యూర్‌లో ఇమ్మీడియేట్ ఇన్‌కమ్ ఆప్షన్‌లో పెడతారు. దాని నుంచి వచ్చే రిటర్న్స్ ఇమ్మీడియేట్ ఇన్‌కమ్ 33,000 ఏదైతే వస్తుందో దాన్ని మళ్ళీ స్మార్ట్ ఫార్చ్యూన్ ప్లస్ అని యూలీ పాలసీలో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు. దాని రిలేటెడ్‌గా మ్యూచువల్ ఫండ్ రిలేటెడ్‌గా రిటర్న్స్ వస్తూ ఉంటాయి. ఈ 12 ఇయర్స్ కట్టిన డబ్బులు రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఆప్షన్ ఉంటుంది. ఇదే అన్నమాట. కింద ఇలిస్ట్రేషన్ బెనిఫిట్ చూడండి 4%, 8%. గ్యారంటెడ్ బెనిఫిట్ ఈ 12,00,000 12 ఇయర్స్ కట్టిన దానికి ఇంకొక 1,20,000 యాడ్ చేసి 13,20,000 రూపీస్ గ్యారంటెడ్ ఇన్‌కమ్ వస్తుంది. ఇది క్లియర్. ఇంకోటేందంటే టోటల్ బెనిఫిట్ మనకి 24%, 8% అని చెప్పారు కదా! సేమ్ దానిలాగానే టోటల్ బెనిఫిట్ కూడా ఇక్కడ చూడొచ్చు. 40,00,000 వస్తున్నాయి ఇక్కడ. 8% ప్రకారం చూసుకున్నట్లయితే. ఇన్సూరెన్స్ కవరేజ్ 15,63,000 ఉంటుంది. ఈ ఫండ్ వాల్యూ క్యాలిక్యులేటర్ గాని, పీడీఎఫ్‌ల గురించి గాని రేపు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దీంట్లో ఏంది నాన్ గ్యారంటీ యూలిప్ రిలేటెడ్‌గా రిటర్న్స్, ఎండోమెంట్ పాలిసీ ఏదైనా ఉంది అనుకుంటే ఈ పాలిసీ మీరు గుర్తుపెట్టుకోవాలి. శుభ్ ముహూర్త్. ఓకేనా?
దీని గురించి ఇంగా 1 ఆర్ 2 వీడియోస్ కంపల్సరీ చేస్తాను. ఎందుకంటే కొంచెం కొత్త వాళ్ళున్నారు. వాళ్ళకి కన్‌ఫ్యూజన్స్ ఉంటాయి. ఈ పీడీఎఫ్‌లు డౌన్‌లోడ్ చేసి దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే మీకు క్లారిటీగా అర్థమైతుంది. ఓకేనా? నాన్ గ్యారంటీ ఎండోమెంట్ పాలిసీ ఏదన్నా కావాలి అనుకుంటే ఈ పాలిసీ చెప్పాలి. గుర్తుపెట్టుకోండి ఇదొక్కటి. ఆల్ ది బెస్ట్ అండి. థాంక్ యూ సో మచ్. ఈచ్ అండ్ ఎవ్రీవన్. ఒకసారి ఇది బ్రోచర్ ఒక్కసారి ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం. వావ్! చూడు ఎంత మంచిగా డిజైన్‌గా తయారు చేసి ఇస్తారు మనోళ్ళు బ్రోచర్స్. ఇవి 2 నేను మీకు దాంట్లో గూడా యాడ్ జేస్తాను. ఇది బ్రోచర్ అన్నమాట. దీంట్లో క్లియర్‌గా ఇంత మంచిగా కలర్‌ఫుల్‌గా డిజైన్ జేసి వెడ్డింగ్ కార్డ్ జేసినట్టు చేశారు మనోళ్ళు. ఈ కింద పే అండ్ గెట్ 5,00,000 ప్రీమియం పైన ఒక కొటేషన్ ఇల్లిస్ట్రేషన్ గూడా ఇచ్చారు. దీని గురించి గూడా చూసుకుంటే సరిపోతుంది. ఓకేనా? థాంక్ యూ సో మచ్ అండి. మీ డౌట్స్ గాని, మీ కామెంట్ గాని, కాంప్లిమెంట్స్ గాని నాకు కాల్ జేయండి. ఇంగా బెటర్ వీడియోస్ తయారు చేస్తాను. ఇంకోటేందంటే ప్లే లిస్ట్‌లో 2 రకాల ప్లే లిస్ట్‌లు తయారు చేశాను. సేవింగ్ సొల్యూషన్స్ ఒకటి, రెగ్యులర్ ఇన్‌కమ్ పాలిసీలొకటి, ప్లస్ ఈ టర్మ్ ఇన్స్యూరెన్స్‌ల కాడికొకటి, ఎండోమెంట్ పాలిసీలొకటి. ప్రస్తుతానికైతే ఎండోమెంట్ పాలిసీలుంది. టర్మ్ ఇన్స్యూరెన్స్ పాలిసీస్ ఉన్నాయి. ఈ 2 ప్లే లిస్ట్‌లు చూస్తే మీకు ఎండోమెంట్ పాలిసీలు ఈ వీడియో గూడా ఎండోమెంట్ పాలిసీలలో చూస్తే కనిపిస్తుంది. ఇంగా టర్మ్ ఇన్స్యూరెన్స్ పాలిసీస్ ఆల్రెడీ ఉన్నాయి. ఈ 2 చూడండి. ఒక్కొక్క టాపిక్ వైస్‌గా మీరు చూడడం నేర్చుకోండి. లాస్ట్‌కు నేను చెప్తాను. ఏ టాపిక్ ఏమేమి ఉంటాయి అనేది గూడా ఒక వీడియో చేస్తాను. ఓకేనా? థాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీవన్.